హలో వ్యూయర్స్, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే ఓరుగల్లు పేరు తప్పనిసరిగా వినిపిస్తుంది. తెలంగాణ కోసం జరిగిన ప్రతి కీలక ఉద్యమంలోనూ, ప్రతి చారిత్రాత్మక పోరాటంలోనూ వరంగల్ నేల ముందు వరుసలో నిలిచింది. ఎంతోమంది నాయకులను తెలంగాణ రాజకీయాలకు పరిచయం చేసింది. వారిలో కొందరు అధికారంతో గుర్తింపు పొందితే, మరికొందరు ఉద్యమంతో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు. అలాంటి అరుదైన నాయకుల్లో ఒకరు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఆయన జీవితం ఒక రాజకీయ నాయకుడి ప్రయాణం మాత్రమే కాదు, ఒక ఉద్యమకారుడు తన జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేసిన కథ అని చెప్పవచ్చు. గ్రామ స్థాయిలో యువతతో కలిసి ప్రారంభమైన ఆ అడుగులు తెలంగాణ ఉద్యమంలో అగ్నిపథంగా మారి చివరకు శాసనసభ వరకు చేరాయి. నాయకులు చాలా మంది ఉంటారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల మధ్య కనిపించే నాయకులు ఒకవైపు ఉంటారు. గెలిచినా ఓడినా, పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య జీవించే నాయకులు మరోవైపు ఉంటారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు రెండవ కోవకు చెందిన వ్యక్తి. ఆయనకు రాజకీయాలు అధికారాన్ని ఆస్వాదించే వేదిక కాదు, ప్రజలకు సేవ చేసే బాధ్యత. అందుకే కార్యకర్తలు ఆయనను నాయకుడిగా మాత్రమే కాకుండా అన్నగా పిలిచేవారు. నరసంపేట నియోజకవర్గానికే పరిమితం కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేలాది మంది కార్యకర్తలు, ఉద్యమకారులు ఆయనను తమ కుటుంబ సభ్యుడిలా భావించేవారు. అందుకే ఆయన మరణ వార్త తెలిసిన రోజు కేవలం ఒక రాజకీయ నాయకుడు కన్ను మూశాడనే బాధ మాత్రమే కాదు, ఒక ఆప్తుడిని కోల్పోయామనే ఆవేదన తెలంగాణ అంతటా కనిపించింది. అలాంటి అరుదైన నాయకుడైన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు 1974 ఆగస్టు 6న వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని నల్లబెల్లి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు అమృతమ్మ, రాజిరెడ్డి. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన చిన్ననాటి నుంచి గ్రామీణ జీవితం పూర్తిగా అలవర్చుకున్నారు. అందుకే చిన్న వయసులోనే సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆలోచన ఆయనలో బలపడింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వరంగల్లో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. 1991లో మహబూబియా పతంజన్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. చదువుతో పాటు సామాజిక కార్యక్రమాలపైన ప్రత్యేక ఆసక్తి కనబర్చేవారు. కాలేజీ రోజుల నుంచే యువతను ఒకే తాటిపైకి తేవడానికి ప్రయత్నించేవారు. గ్రామాల్లో సామాజిక చైతన్యం కల్పించే కార్యక్రమాలు నిర్వహించడం ఆయనకు అలవాటయ్యాయి. పాఠ్యపుస్తకాలు ఆయనకు విద్యను నేర్పితే, ప్రజల మధ్య గడిపిన అనుభవం ఆయనకు నాయకత్వాన్ని నేర్పింది. అదే అనుభవం ఆయనను ప్రజా జీవితానికి సిద్ధం చేసింది. ఇంటర్మీడియట్తోనే విద్యాభ్యాసం ఆపేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు యువజన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. అప్పట్లో రాజీవ్ గాంధీ హయాంలో కాంగ్రెస్ విధానాలు నచ్చడంతో ఆ పార్టీలో చేరారు. ఆయన నల్లబెల్లి మండల యూత్ అధ్యక్షుడిగా ప్రజా జీవితంలో తొలి అడుగు వేశారు. యువత సమస్యలను ప్రస్తావించడం, గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజలతో నేరుగా మమేకం కావడం ద్వారా స్థానికంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దుగ్గొండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఒక రాజకీయ పదవి అంటూ వచ్చిందంటే అదే తొలిసారి. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆయన దృష్టి ప్రజల సమస్యలపైనే ఉండేది. గ్రామాల్లో తాగునీటి సమస్యల నుంచి మొదలు రైతుల ఇబ్బందుల వరకు ప్రతి అంశంపై స్పందిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. అలా 2001 వరకు వివిధ హోదాలు అనుభవించిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి రాజకీయ జీవితం 2001లో కీలక మలుపు తిరిగింది. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా చేరారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో పాటు నిధులు, నీళ్లు, నియామకాల లక్ష్యంగా ఏర్పాటైన ఈ ఉద్యమం వేలాది మంది యువతను ఆకర్షించింది. అప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు యువతను ఉద్యమం వైపు మళ్లించేందుకు తనదైన కృషి చేశారు. తెలంగాణ ప్రజల మనోగతాన్ని వివరించడంతో పాటు యువతను ఆకర్షించే విధంగా ప్రసంగించేవారు. తెలంగాణ రాష్ట్ర సాధనే తన జీవిత లక్ష్యమని నిర్ణయించుకున్న ఆయన టీఆర్ఎస్లో చేరిన తర్వాత ఉద్యమాన్ని మరింత తీవ్రం చేశారు. ఆ నిర్ణయం ఆయన రాజకీయ జీవితాన్ని మాత్రమే కాదు, ఆయన జీవన గమనాన్ని కూడా మార్చేసింది. టీఆర్ఎస్లో చేరిన కొద్ది కాలానికే నల్లబెల్లి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. ప్రజా సమస్యలను కేవలం వినడం మాత్రమే కాదు, వాటి పరిష్కారం కోసం అధికారులను నిలదీయడం కూడా ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా బాధ్యతలు స్వీకరించారు. అధికార పక్షాన్ని ప్రశ్నించడంలోనూ, ప్రజల తరపున మాట్లాడడంలోనూ ఆయన ప్రత్యేక శైలి ప్రదర్శించారు. 2004 డిసెంబర్లో వరంగల్ జిల్లా పార్టీ కన్వీనర్గా నియమితులైన ఆయన తర్వాత రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 8 ఏళ్ల పాటు పార్టీని ముందుండి నడిపించారు. ఆ సమయంలో అనేక రకమైన ఒత్తిళ్లు వచ్చినప్పటికీ తెలంగాణ సాధన కోసమే తాను కట్టుబడి ఉంటానని చెప్పి టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఆ సమయంలోనే జిల్లా పొలిట్ బ్యూరో సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇక పార్టీని గ్రామ స్థాయికి తీసుకెళ్లడం, కొత్త నాయకత్వాన్ని తయారు చేయడం, కార్యకర్తలను ఐక్యంగా ఉంచడం వంటి అంశాల్లో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఉద్యమ పార్టీగా ప్రారంభమైన టీఆర్ఎస్ను గ్రామాల వరకు బలోపేతం చేయడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పాత్ర చాలా కీలకంగా మారింది. మరోవైపు
తెలంగాణ ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. సభలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, భారీ ర్యాలీలు, ఇలా తెలంగాణలో ప్రతిరోజు ఒక ఉద్యమ దినంలా మారిపోయింది. ఆ కార్యక్రమాలన్నింటిలోనూ వరంగల్ జిల్లా ముందుండేది. ఆ ఉద్యమాలకు సమన్వయకర్తగా, నిర్వాహకుడిగా, కార్యకర్తలకు ధైర్యం చెప్పే నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అహర్నిశలు శ్రమించారు. ముఖ్యంగా తెలంగాణ మహాగర్జన వంటి భారీ బహిరంగ సభల నిర్వహణలో ఆయన చేసిన కృషిని పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది. లక్షలాది మంది ప్రజలు పాల్గొన్న ఆ సభలు తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపు తెచ్చాయి. కేసీఆర్ అప్పగించిన ప్రతి బాధ్యతను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేసే నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమం బలపడటమే కాదు, తెలంగాణ ఉద్యమం కొనసాగించడంలోనూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పాత్ర ఎంత కీలకమో ఆనాటి ఉద్యమకారులు గాని, ఆనాటి కార్యకర్తలు గాని ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అయితే తెలంగాణ ఉద్యమం కొంతమందికి గాయాలను నిలిపించగా, కొంతమందికి లబ్ధి చేకూర్చింది. ఆ విషయం పక్కన పెడితే తెలంగాణ ఉద్యమం ఆయనకు కేవలం రాజకీయ గుర్తింపును మాత్రమే ఇవ్వలేదు, జీవితాంతం మర్చిపోలేని గాయాలను కూడా మిగిల్చింది. ఉద్యమం కోసం ఆయన చేసిన త్యాగం ఆయన జీవితాన్నే మార్చేసింది. తెలంగాణ కోసం పోరాడిన ఆ రోజుల్లో జరిగిన ఒక ఘటన ఆయన జీవిత చరిత్రలో ఎప్పటికీ చెరగని అధ్యాయంగా నిలిచిపోయింది. తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఉద్యమ జ్వాలలు ఎగిసిపడుతున్న ఉమ్మడి వరంగల్ జిల్లా మాత్రం ఆ ఉద్యమానికి గుండెకాయగా నిలిచింది. ప్రతి ర్యాలీ, ప్రతి ధర్నా, ప్రతి నిరసన, ప్రతి మహాసభలో వరంగల్ ప్రజల భాగస్వామ్యం ప్రత్యేకంగా కనిపించేది. ఆ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో ముందుకు నడిపించిన నాయకుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒకరని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఆయన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా, ఉద్యమ సమన్వయకర్తగా ఆ రోజుల్లో కీలకంగా వ్యవహరించారు. గ్రామ స్థాయి సమావేశాలు నిర్వహించడం మొదలు జిల్లా స్థాయి ఉద్యమాల వరకు ఆయన నాయకత్వం వహించేవారు. ఓ నిరసన కార్యక్రమంలో పోలీసులు వాటర్ క్యానన్స్ తో నియంత్రించే యత్నం చేశారు. ఆ దాడిలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తీవ్రంగా గాయపడ్డారు. కుడి కంటికి బలమైన గాయం కావడంతో ఆ కన్నును పూర్తిగా కోల్పోయారు. ఉద్యమం కోసం పోరాడుతూ ఒక కన్నును కోల్పోయిన నాయకుడిగా ఆయన పేరు తెలంగాణ ఉద్యమ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పవచ్చు. కంటి చూపును కోల్పోవడం మాత్రమే కాదు, ఉద్యమ సమయంలో జరిగిన లాఠీ చార్జీలు, దాడుల్లో ఆయన శరీరం అంతా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ గాయాల ప్రభావం ఆయనను జీవితాంతం వెంటాడింది. గతంలో పలుమార్లు ఆయన స్వయంగా ఈ విషయాలను చెప్పారు. ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, తాను చాలా రోజుల పాటు వారానికి 2 సార్లు ఫిజియోథెరపీ చేయించుకుంటే తప్ప సరిగ్గా నడవలేని పరిస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆ బాధను ఎప్పుడూ రాజకీయ సానుభూతి కోసం మాత్రం ఆయన వాడుకోలేదు. తెలంగాణ కోసం చేసిన త్యాగంగా మాత్రమే ఆయన భావించారు. ఇక మరో సందర్భంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ, తాను చాలా మందికి నమస్కారం పెట్టడం లేదనే అభిప్రాయం ఉండవచ్చని, అయితే తన కంటికి గాయం కావడంతో తాను కుడికన్నుతో చూడలేనని, అందుకే వారిని తొందరగా పలకరించలేకపోతున్నానని కూడా చెప్పారు. ఈ విషయం చెబుతూ ఆయన స్టేజీ పైనే ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజుల్లో ఆయన వ్యక్తం చేసిన ఆవేదన అక్కడ ఉన్న వారందరినీ కలిసివేసింది కూడా. అయితే తెలంగాణ కోసం గళం విప్పిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి త్యాగం అక్కడితో ఆగలేదు. తెలంగాణ ఉద్యమం ఆయన రాజకీయ జీవితాన్ని మార్చేసినట్టే వ్యక్తిగత జీవితాన్ని కూడా పూర్తిగా మార్చేసింది. ప్రత్యేక తెలంగాణ సాధించే వరకు తాను వివాహం చేసుకోబోనని ఒక కఠినమైన శపథం చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. తెలంగాణ ఏర్పడే వరకు తాను పెళ్లిపీటలు ఎక్కబోనని, ఉద్యమమే తన కుటుంబమని, తెలంగాణ సాధనే తన జీవిత ధ్యేయమని బహిరంగంగా ప్రకటించారు. ఆ శపథాన్ని ఆయన కేవలం మాటల వరకే పరిమితం చేయలేదు. 7 ఏళ్ల పాటు ఉద్యమమే తన జీవితంగా ప్రతిరోజు ఉద్యమంలో పాల్గొన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఇక 2014లో తెలంగాణ కల సాకారమైన తర్వాత కోట్లాది మంది ప్రజల మాదిరిగానే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా ఆ రోజు చాలా భావోద్వేగానికి గురయ్యారు. వాస్తవానికి 2009 ప్రకటన సమయంలోనే ఆయన భావోద్వేగానికి గురైనప్పటికీ ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై ఆవేదన చెందారు. రాష్ట్రం సాధించిన తర్వాతే తన జీవితంలో మరో అడుగు వేయాలని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలోనే కుటుంబ సభ్యులు చూసిన స్వప్న అనే అమ్మాయితో ఆయన వివాహం నిశ్చయమైంది. అలా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి వివాహం స్వప్నతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగింది. వారి వివాహానికి కేసీఆర్ కూడా హాజరయ్యారు. ఇక 2014లో జరిగిన ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అయితే ఉద్యమంలో చేసిన త్యాగం ప్రజల మద్దతుగా మారుతుందని ఆశలు ఉన్నప్పటికీ కొంతమంది కారణంగా ఆ ఎన్నికల్లో అనూహ్య పరాజయం పాలయ్యారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. వాస్తవానికి ఆ ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఓటమి ఆయన అభిమానులనే కాదు, ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసింది. ఆ ఓటమికి అప్పట్లో కొంతమంది వెన్నుపోటుదారులు కారణమని కూడా చెబుతారు. కారణం ఏదైనప్పటికీ ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడికి ఎవరికైనా అది నిరాశ కలిగించే ఫలితమే. అయినప్పటికీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే తెలంగాణ పునర్నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించడానికి ప్రజల మధ్య ఉన్నారు.
ప్రజలతోనే ఉన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అలా 2014లో ఓడిపోయినప్పటికీ 2014 నుంచి 2018 వరకు నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేసేందుకు, తెలంగాణ పునర్నిర్మాణం కోసం కార్యకర్తలకు అండగా ఉండేందుకు ప్రాధాన్యమిచ్చారు. ఓటమి తనను నిరుత్సాహపరచలేదని, ఉద్యమంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న వ్యక్తికి ఎన్నికల ఫలితం ఒక చిన్న పరీక్ష మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించేవారు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఆ సమయంలో పదవి ఇవ్వకపోవడంపై పార్టీతో పాటు బయట కూడా విమర్శలు వచ్చాయి. ఆయన అభిమానులు నిరసన తెలిపారు కూడా. మరోవైపు ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నప్పటికీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాత్రం తాను తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉంటానని ప్రతినబూనారు. అప్పటి సామాజిక సమీకరణాల నేపథ్యంలో తొలినాళ్లలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఏ పదవి ఇచ్చేందుకు కూడా వీలు కాలేదు. చివరికి 2016లో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా పదవి దక్కింది. 2016 నుంచి 2018 వరకు ఆ పదవిలో ఉన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ప్రజలతో సంబంధం ఉన్న వ్యవస్థ కాబట్టి నిత్యం తనిఖీలు చేపట్టేవారు. ఉద్యమకారుడిగా ఉన్నప్పుడు ప్రజల కోసం పోరాడితే, ప్రభుత్వ బాధ్యతలో ఉన్నప్పుడు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేశారు. పరిపాలనలోనూ తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలు ఆయన జీవితంలో అత్యంత కీలక మలుపు అని చెప్పవచ్చు. మరోసారి నర్సంపేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన గత ఎన్నికల్లో తనను ఓడించిన దొంతి మాధవరెడ్డిపై విజయం సాధించారు. అది కేవలం ఒక ఎన్నికల విజయం మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కష్టాలు పడి ఒక కన్ను కోల్పోయి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుడికి ప్రజలు ఇచ్చిన గౌరవంగా చాలా మంది భావించారు. అలా తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఎక్కడా అహంభావంతో ప్రవర్తించిన సందర్భం మాత్రం లేదు. వైరపక్షాలను రాజకీయంగా విమర్శించడం తప్ప ఏనాడు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా తులనాడిన సందర్భం లేదనే చెప్పవచ్చు. అసెంబ్లీలో తన నియోజకవర్గంకు సంబంధించిన సమస్యలపై ఎక్కువగా చర్చించేవారు. వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి అత్యంత సన్నిహితుడిగా మారారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయం నుంచి 2018 వరకు చాలా మంది నాయకులు కొన్ని కంపెనీల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలా కోట్లాది రూపాయలు సంపాదించిన వారు అన్ని పార్టీలో ఉన్నారు. కానీ 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్న 2014 నుంచి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారిపై మాత్రం చిన్న అవినీతి మరక కూడా లేదంటే ఆయన అంకితభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయనను తెలంగాణలో ఉన్న అరుదైన నాయకుల్లో ఒకరిగా చాలా మంది చెబుతారు. ఇక తన నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ తీసుకురావాలనే కలను పట్టుబట్టి నెరవేర్చుకున్నారు. శాసనసభలో కూడా చురుకైన సభ్యుడిగా గుర్తింపు పొందారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ప్రభుత్వ వ్యయాలపై చర్చించారు. రైతుల సమస్యలు, వ్యవసాయ రంగం, సంక్షేమ పథకాలు అమలు వంటి అంశాలపై తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పేవారు. రైతు బంధు, ఉచిత విద్యుత్ వంటి ప్రభుత్వ పథకాలను బలంగా సమర్థిస్తూ రైతు ప్రయోజనాల కోసం గళం వినిపించారు. ఇక ప్రజా జీవితంలో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యం ఇచ్చేవారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి 2 పిల్లలు. కుమారుడి పేరు నిదర్శన్ రెడ్డి కాగా కుమార్తె పేరు ధర్మిష్ఠారెడ్డి. గతంలో ఓ సందర్భంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ తాను ఉద్యమ సమయంలో చాలా రోజుల పాటు ఇంటి నుంచి దూరంగానే ఉన్నానని, అయితే ఫ్యామిలీ తన కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఫ్యామిలీకి కనీస సమయం కేటాయించడం కూడా తన బాధ్యతే అని, తెలంగాణ లక్ష్యం నెరవేరింది కాబట్టి తాను కుటుంబం కోసం కొంత సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి నర్సంపేట నుంచి పోటీ చేశారు. అయితే అనూహ్యంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయినప్పటికీ పార్టీని వీడలేదు, కార్యకర్తలను కూడా విడిచిపెట్టలేదు. గెలుపోటములు రాజకీయాల్లో సహజమేనని చెబుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2023లో పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టిన అతి తక్కువ మంది రాజకీయ నాయకుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒకరు అని చెప్పవచ్చు. అదే సందర్భంలో గతంలో ఓ స్కామ్ను కూడా ఆయన బయటపెట్టారు. అదే ఆసుపత్రి బెడ్స్ స్కామ్. ఆ అంశంపై ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడారు. పదవి లేకపోయినా ప్రజా సమస్యలపై న్యాయ పోరాటం కొనసాగించిన నాయకుడిగా ఆయన మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆస్తుల విషయానికి వస్తే ఆయన ఆస్తులు 2 కోట్ల రూపాయల లోపే ఉన్నాయి. కొన్ని అప్పులు కూడా ఉన్నాయి. అంటే 1990ల నుంచి ఆయన రాజకీయంలో ఉన్న, 2001 నుంచి ఉద్యమంలో ఉన్న, 2014 నుంచి అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఆయన ఆస్తులు మాత్రం పెద్దగా పెరగలేదంటే ఆయన నిజాయితీ, ఆయన నిబద్ధత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తన ప్రధాన ఆదాయం వ్యవసాయమేనని, ఎమ్మెల్యేగా వచ్చే జీతమే మరో ఆదాయ వనరని ఆయన ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు. అలా రాజకీయాల్లో నిజాయితీ విషయంలో రాజీ పడకుండా తన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడిగా గుర్తింపు పొందారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అలా నర్సంపేటలో అందరికీ ఆప్తుడిగా మారిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు
జూలై 26వ తేదీన అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతో ఆసుపత్రికి చేర్పించారు. ఆయన పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో ఆయనను హైదరాబాద్కు తరలించారు. ఏకంగా 9 సార్లు సిపిఆర్ నిర్వహించడంతో గుండె మళ్లీ స్పందించింది. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఉన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అయితే గురువారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. తెలంగాణ ఉద్యమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆ ఉద్యమ యోధుడు తుదిశ్వాస విడిచారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి జీవితాన్ని పరిశీలిస్తే అది కేవలం ఒక మాజీ ఎమ్మెల్యే జీవిత చరిత్ర కాదు. ఒక గ్రామ యువకుడు ప్రజా సమస్యలతో రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో తన శరీరాన్ని, సమయాన్ని, జీవితాన్ని అంకితం చేసి పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి ప్రజా ప్రతినిధిగా ఎదిగి చివరకు ప్రజల కోసమే జీవించిన ఒక ఉద్యమకారుడి కథ అని చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలను సంపాదన పరంగా మాత్రమే చూసే వారి సంఖ్య పెరుగుతున్న ఈ టైంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి లాంటి వ్యక్తి రాజకీయాలకు ఆదర్శమని చెప్పవచ్చు. అందుకే ఆయన పేరు తెలంగాణ రాజకీయాల్లో, టీఆర్ఎస్ పార్టీలో, నర్సంపేట నియోజకవర్గంలో, తెలంగాణ ఉద్యమంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పవచ్చు. ఇవి పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించిన కొన్ని అంశాలు.